ప్రజలలో భయపెడతాం, భయం వస్తుంది, భయమే లేదు. మర్డర్ करे तो 1 साल जेल में बाहर आता हूँ, బయటకు రాగానే వాని ప్రతిభ పెరిగిపోతుంది. ఎందుకంటే టీవీలో వాడిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు పోయిండు, ఎంత లోపలికి పోయిండు, ఎప్పుడు బయటకు వచ్చిండు, ఇవాళ చూస్తున్నాం రోజు. దానికి 14 days జ్యుడిషియరీ కస్టడీ అంటున్నారు. దాన్ని కూడా పెంచుండ్రా బాబు. 14 తర్వాత ఇక మళ్ళీ జైల్లో ఉంటాడు, బయటకు వస్తాడు, మళ్ళీ హీరో అవుతాడు. కనుక నా ఉద్దేశంలో ఇవన్నీ జరగాలి. జరగకపోతే న్యాయ వ్యవస్థ వేస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలలో నమ్మిక పోతుంది. ఎన్ని రోజులండి చీఫ్ జస్టిస్ రమణకు రాసినా ఏం చేయలే. హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు? అంబేద్కర్ కేసులో, మన హాజీపూర్ కేసులో లోయర్ కోర్టు ఇచ్చింది. 2 కేసులలో ఏది లైఫ్ లాంగ్ ఇచ్చి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. 2వ కేసులో ఉరి శిక్ష అని ఇచ్చింది, అంటే హ్యాంగింగ్ అని ఇచ్చింది. దానికి ఇప్పటిదానిగా అడిగేటోడే లేడు. వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే ఊర్లలోకి వెళ్ళి కోర్టుకు రావాలి. ఎప్పుడు ఆ ఖర్చు ఎంత అవుతుంది? మాటికి వాయిదాలే. ఏ కేసు అయినా 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఇక భూములు అయితే చెప్పేది అవసరమే లేదు. ఆనాడు ఎన్టీ రామారావు పోతా ఈ పటేల్ పట్వారీని తీసేయడం వల్ల ఇవాళ అన్ని ఇవాళ ధరణి ఎందుకు వచ్చింది? ధరణితో మళ్ళీ ఇంకో కొత్త డ్రామా. ఇందిరాగాంధీ ఇచ్చిన 1981 భూములు కూడా మళ్ళా త్వరలో చేతికి పోయింది. వాళ్ళతో ఇద్దరు చచ్చిపోతే దొంగ సంతకాలు చేసి హైకోర్టులో గెలుస్తారు. గెలిచి వచ్చి రెవెన్యూలో మేనేజ్ చేస్తారు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చేస్తుంది. వా, లోయర్ కోర్టు హైకోర్టులో కేసు హెచ్ఎండిఏ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నా నేను. దానకిషోర్ గారికి నిన్న పోయి రిప్రజెంటేటివ్ కూడా వాళ్ళ ఊరోళ్ళు పోయి చేశారు. కనుక ఇవి తగాదాలు పోవాలండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు దీని మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. పేదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. బడుగు బలైన వర్గాల ఏదైతే కులగన చేయాలంటున్నావు, దేశంలో ఎవరు చేయలే, నువ్వే చేస్తున్నావు. నరేంద్ర మోడీ 10 ఏళ్లున్నా ఏం చేయలే. 3 సార్లు కలిసిన ఆయన ఏం చేయలే. ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలే, కులగన చేయలే. కానీ ఇవాళ దీని మీద కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దీని మీద కూడా చట్టాల మీద కూడా నియంత ఉండాలి. కేసు ఏదైనా 1 year 2 year లోపల సెటిల్ కావాలి. ఏం తప్పనమే ఏంటండి? ఎవడో పోతే ఇవాళ జడ్జి సాబ్ లీవ్లు ఉన్నాడు, వాడు డేట్ ఇచ్చేస్తాడు. జడ్జి సాబ్ ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయాడు, మళ్ళా డేటు. ఇట్లా డేట్ల మీద డేట్లు, వాయిదాపే వాయిదా, వాయిదాపే వాయిదా అని ఒక సినిమా చూసిన వాడు సత్యదానికి వాయిదాలే ఉంటాయి. ఓన్లీ డేట్లు మారుస్తుంటారు, తేదీలు మార్పులు తప్పితే ఏం జరుగుతలేదు. కనుక ఈ బ్రిటిష్ చట్టాలలో మార్పు రావాలి. అది రాజుల కాలంలో రాజద్రోహం ఉంటే దాన్ని కూడా ఇంకా దానికే నడుస్తున్నది. మొన్న నర్సాపూర్ ఎంపీ మీద అక్కడ ప్రభుత్వం రాజద్రోహం కేసు కూడా. ఈ చట్టాలలో మార్పు రావాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్ నా కేసు ఒకటి చెప్తా. ఎన్నికలు కాకముందు నేను ఖమ్మం సీట్ అడిగితే ఖమ్మం దగ్గర అదే ఏరియా నుంచి ఒక పేపర్లు వచ్చింది. హనుమంతరావు నేను మాట్లాడింది లేదు, వాడిని కలిసింది లేదు, నా బొమ్మ వేసిండు. ఎవరు వస్తున్నారంటే బీజేపీ వస్తున్నట్టుందా, బీజేపీకే మెజార్టీ ఉందా, కాంగ్రెస్ అయిపోయిందని నేను అన్నట్టు రాయిస్తే నేను పోయి సైబర్ క్రైమ్ చేసిన, ధర్నా చేసిన. ఇంతవరకు లేదు. అదే అమిత్ షా ఆయన ఏదైతే మాట్లాడింది వీడియోలో తప్పు చేసిందని ఢిల్లీ నుంచి పోలీసు వస్తుందయా, గాంధీ భవన్ ఉన్నదని పట్టుకపోతుందయా. మరి మా కేసు ఏందిరా బాబు? నేను ఎందుకు చెప్తున్నానంటే నల్సార్ యూనివర్సిటీ మంచి నిర్ణయం, వైస్ ఛాన్సలర్ కానీ మాజీ డీజీపీలు కూడా చెప్తున్నారు. ఈ చట్టాలలో మార్పు వస్తే భయం ఏర్పడుతుంది. క్రిమినల్స్ పొద్దున్న లేస్తే పేపర్ చదువుగానే అయ్యా బిడ్డను చంపిడని, లేకుంటే అన్న చెల్లెళ్ళు చంపిడని, లేకుంటే భర్త భార్యను చంపిడని, ఇవే కేసులు. అరవై చూసి చూసి తక్కరించిపోతున్నా. నేనైతే రోజు పంటలే, రోజు చంపడమే, పొడవడం, దారి కాల్చి చంపడం, ఎలక్షన్లు పొడిచడం, ఇదేమిటయా? భయమే లేదు. దుబాయ్ ఏరియాలలో ఒక్క తప్పు జరగదు, జరిగితే ఉరి శిక్ష. అలాంటి లా వచ్చిన రోజే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అన్నిటికంటే ముఖ్యంగా నయం డబ్బులు ఏమైనాయి, నయం డబ్బులు ఎవడు తిన్నాడు అది కూడా బయటికి రావాలి. ఇక పోతే ఇప్పుడు కొత్తది నడుస్తుంది, టెలిఫోన్ ట్యాపింగ్.
భుజంగరావు అందరి పేర్లు చెప్పేసిండు. అది వాళ్ళ పార్టీ, బీజేపీ పార్టీ అందరివి. ఏంది ఇది కొత్త విధానం? ఎవడు కనిపెట్టిండ్రా బాబు? నేను గత 50 ఏళ్ల నుంచి రాజకీయాలు ఉన్నా. ఏ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో ఉంటుంటే, కానీ ఒక్కొక్క అవతల పార్టీ వానికి ఆశ చూపించి పార్టీలో కలుపుకునే కల్చర్ లేకుండే. ఇప్పుడు దాంతో డబ్బుల ప్రభావం కూడా అవుతుంది. వారి ఆఖరుకు గవర్నమెంటే తప్పు చేయొచ్చా? ఒకరి ఫోన్ ఒకటి వినొచ్చా? ఇంతకంటే అన్యాయంతో మరి ఇది కూడా ఎన్ని రోజులు పడుతుందో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే అదేది లీకర్ కేసు అట్లనే అవుతుంది. పోతున్నారు, జైలుకు పోతున్నారు, బయటకు వస్తున్నారు, జైలుకు పోతున్నారు, ఏది కోర్టులో అప్పీల్ చేస్తున్నారు. ఇది కూడా ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. కేవలం మీడియా కూడా ఆ కేసు నడిపినంతసేపే చూపిస్తారు. ఇప్పుడు నయం మాట ఎవరన్నా అడుగుతున్నారా? నయం డబ్బు ఎక్కడ పోయిందని అడిగినరా? ఏది ఏది డబ్బు మిషన్లతో గోనె సంచులు ఏమైనాయి? బంగారం ఏమైంది? ఎవడు అడిగేటోడు? 4 రోజులు ఒకటి నడిపిస్తారు, తర్వాత దాన్ని మర్చిపోతారు. మీడియా కూడా ఒక పట్టుదలతోటి శిక్ష పడితే భయం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. ఉరి కూడా తీయాలి. ఎందుకు? మన సిస్టమ్ మానవుతా. ఎవడు తప్పు చేస్తే చంపేస్తే వాడిని కూడా ప్రజల ముందు నిలబెట్టి ఉరి తీసిన రోజు భయం అయితే क्या होता भाई, 4 दिन जेल में जाके आते उसके बाद मल्ला तैयार, నమస్తే నమస్తే నమస్తే. ఇక అడితేళ్ళ నుంచి లీడర్ ఏ పార్టీలలో గుసాయితో టికెట్ తీసుకుంటాడు, అయిపోయి కథం. ఇక ఆడు కూడా లీడర్ నమస్తేనా నమస్తేనా. ఇది ఎన్ని రోజులు రా బాబు? నేను ఆనాడే చెప్పిన రవిప్రకాష్ కు, నువ్వు ఎందుకయ్యా ఎక్కువగా క్రిమినల్ చూపిస్తావు? జగన్మోహన్ రెడ్డి నువ్వు పోతుంటే లోపలికి పోతే చూపిస్తారు, బయటకు వచ్చారు. వాళ్ళు రాగానే పూలదండలు వేస్తారు. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. నీ అమ్మ ఏందిరా ఇది? ఈ జిందాబాదులు బంద్ కావాలి. ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా తొందరగా తీర్పు తీయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా? ఎందుకంటే ఎన్ని రోజులండి నా కేసు అని చెప్తున్నా. 2019 నుంచి ఇప్పటిదాకా నేను కోర్టు చుట్టే తిరుగుతున్నా. ఎప్పుడు పోయినా వాయిదా. ఆయన వస్తాడు, నెక్స్ట్ మంత్ ఫినిష్, మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు నెక్స్ట్ మంత్. ఎన్ని రోజులు నెక్స్ట్ మంత్? అదేవిధంగా మరి ఆ సోషల్